రోడ్డంతా జంతు చచ్చిపోయి బస్సులో ఫ్యామిలీ 2-5 గంటలు అయితే వాసన చక్కగా మొక్క పోసుకుంటాం. 1-2 గంటలు తినేస్తున్నారా? అదే కుక్క, అదే నక్క, అదే గేదె, మేక, ఆవు, పంది ప్రధానికి తింటున్నాం కదా. ప్రతి మాసం లేదు పడిందంటే అది 1-2 గంటలు దాన్ని కుక్క మారలేదు. అందుకని ప్రోటీన్ ఎంత ఉంటుంది 100 గ్రాముల మాంసాలు 20-23 మ్యాక్సిమం. ఎండ్లో చూసినా 19 నుంచి ఎంతకంటే లేదు కదా. అదే వెజిటేరియన్లో చూడండి 37 దాకా 32 పుచ్చగింజల పప్పు ఎంసీడ్స్ 32 ఎంసీడ్స్ 34 పుచ్చగింజల పప్పు అండి. ఇందులో పెట్టాల 2 గింజలు. గ్రౌండ్ నట్ కేక్ 48, సోయా తోపు 53. సోయా అన్నీ ఎంత ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది వెజిటేరియన్లో. మాంసం బలం కూడా చూడండి చాలా ఎక్కువ ఉంటుంది, డబుల్ బలం. ఒక సాము చూస్తే అయిపోయింది లాస్ట్ 5 నుంచి. కోసినప్పుడు మెడ దగ్గర బొచ్చు పెట్టి రక్తం పడతారు. ఆ రక్తం అంతా తుప్పేస్తే గడ్డ కట్టేస్తుంది పన్నీరు ముక్కలుగా. ఆ రక్తం ముక్కలు కట్ చేసుకొని కూర వండుతారు.
రేపు ఆదివారం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, వాటి వివరణ అంటే ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే మంచిది. ఆహారం తినాలి, అలవాటు అయ్యి ఉండొచ్చు, కానీ మనం మంచి వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా కూడా సాత్వికంగా ఉండడానికి ఆహారం యొక్క పాత్ర ముఖ్యంగా ఆలోచించుకోవాలి. మనకి రేపటి క్లాస్ 7 గంటల నుంచి 8 వరకు ఆహారాన్ని వండితే నష్టం ఏమిటి, వండకుండా న్యాచురల్ ఫుడ్, సూర్యాహారం, ప్రకృతి ప్రసాదించిన ఆహారం ఎందుకు తినాలి, అనేక రకాల జబ్బులు తగ్గడానికి, జబ్బులు రాకుండా ఉండటానికి న్యాచురల్ ఫుడ్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇతర దేశస్తులుగా అంత బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా వాళ్ళందరూ రక్షించబడటానికి ఒక కారణం, రోజు 30, 40, 50% అన్న పొయ్యి మీద పెట్టని వాళ్ళు తింటారు. మనం అన్ని ఉడికినే తింటాం, అందుకే ఇండియా వాళ్ళకి నష్టం ఎక్కువ. ఎంత న్యాచురల్గా ఫుడ్ తింటే జబ్బులు రావడం అంత తగ్గుతాయి. కాబట్టి అనేక రకాలుగా ఆహారాన్ని వండి తినడం వల్ల ఏం నష్టం వస్తుంది చెప్తాం. వండకుండా రా ఫుడ్ తిన్నప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్లు అక్కడ ఎందుకు పోతుంది, ఏ ఆహారం తినాలి, ఓవరేజ్లో బుడగలు కరగాలంటే ఎలాంటి డైట్ తినాలి, పీరియడ్స్ రెగ్యులర్ రావాలంటే డైట్ ఎట్లా ఉండాలి, పిల్లలు పుట్టాలన్నా, వేడి కణాల మొటిలిటీ పెరగాలన్నా హార్మోనల్ డైట్ గురించి మంచి అవగాహన గురించి క్లాస్ కానీ అన్ని రకాల హార్మోన్ సమస్యలు పరిష్కరించడానికి మంచి డైట్ ప్లాన్ గురించి, అన్నిటికీ కొంతమందికి అన్వాంటెడ్ ఎయిర్ ఉంటుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్యలు ప్రాబ్లం, వీటన్నిటికీ తగ్గించే డైట్ గురించి క్లాస్. ఇక రేపు ఆదివారం రోజు ఉదయం పూట అంటే సండే ట్రీట్మెంట్స్ ఉండవు మీకు, ఒక సండే మాత్రం రేపు సెలవు ఉంటుంది. మన జాయినింగ్ రోజున ఆదివారం వర్క్ చేశారు స్టాఫ్, అందుకే రేపు ఆదివారం సెలవు ఉంటుంది. ఉదయం 5:30 గంటల నుంచి 7 గంటల వరకు సూర్యయోగ ప్రాంగణంలో యోగ నిద్ర స్పెషల్ ప్రోగ్రామ్ డాక్టర్ బైర శ్రీనివాస్ గారు అందరినీ ఆయన ఆర్గనైజ్ చేస్తారు. పడుకోనించి అవయవాలన్నింటినీ రిలాక్స్ చేస్తూ గాఢ నిద్రలోకి వెళ్ళి యోగ నిద్ర నేర్పిస్తారు. దాని ఇంపార్టెన్స్ అంతా కూడా స్పెషల్గా రేపు క్లాస్లో తెలుస్తుంది యోగ నిద్ర గురించి. ఇది 7:15 నుంచి 8:15 వరకు కొంతమంది నేమ్స్ ఇచ్చిన వాళ్ళకి లఘుశంఖ పరీక్ష, నిమ్మకాయ నీళ్లు తాగించి ఎక్సర్సైజ్ చేయించి కింద మోషన్లో నీళ్ళు వచ్చేది చేస్తారు. ఆ 34 మంది పేర్లు ఇచ్చిన వాళ్ళకి మాత్రం యోగా హాల్లో ఉంటుంది. 7:15 అది వాళ్ళ వారికి. యోగా మాస్టర్స్ని అడిగితే రేపు చెప్తారు. 8:30 కల్లా బ్రేక్ఫాస్ట్ అయి పూర్తి చేసేసుకుంటారు. హాస్టల్లో నీళ్ళు తాగుతారు, స్విమ్మింగ్ ఇవన్నీ ఉంటాయి. 8:30 నుంచి ఈవినింగ్ 5 వరకు ఫిజియోథెరపీ భావనలో ఉండే పెయిన్ ట్రీట్మెంట్ పనిచేస్తాయి. ఎందుకంటే పెయిన్ కోసం వాడేది కాబట్టి బ్రేక్ లేకుండా తీసుకోవాలి. కాబట్టి మీరు షెడ్యూల్ ప్రకారం రోజు ఎప్పుడు ఖాళీ ఉన్నా వాటికి వెళ్ళాల్సిన అలాట్మెంట్ ఉన్న వారు మాత్రం ఉపయోగించుకోవచ్చు. ఆకుపంచర్, రిలాక్సాలజీ, ఎంఎస్ మాత్రం కంటిన్యూ అవుతుంది. అవి తప్ప ఏం అది ఉపయోగించుకోవచ్చు. ఎనిమా మాత్రం చేస్తాం ఫాస్టింగ్, ఎందుకంటే అది కంపల్సరీ కాబట్టి ఎనిమా తీసుకోవచ్చు. మిగతా ట్రీట్మెంట్స్ మార్నింగ్ 8:45 నుంచి మళ్ళీ మెడిటేషన్ హాల్కి వస్తే డాక్టర్ విశాల గారి క్లాస్ అక్కడే ఉంటుంది. సండే స్పెషల్ క్లాస్ కరెక్ట్గా 9 స్టార్ట్ అవుతుంది. 8:40, 8:50 కల్లా మీరు వచ్చేస్తే 9 to 10 విశాల గారి క్లాస్ ఉంటుంది మెడిటేషన్ హాల్లో. 10 నుంచి 5 నిమిషాలు బ్రేక్ ఇస్తారు ఎవిడెన్స్ వెళ్ళడానికి 10 నిమిషాలు. 10:15 నుంచి 10:10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డాక్టర్ బైరి శ్రీనివాస్ గారి మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్, సైడ్ లోవర్ బ్యాక్ పెయిన్ ఇవన్నీ వీడియో ప్రజెంటేషన్ ఉంటుంది. నొప్పులు ఎందుకు వస్తే జిగురు ఎట్లా కీళ్ళు ఎట్లా అడిగిపోతాయి, ఇవన్నిటి గురించి నడుము ప్రెస్, ఎక్కడ తలాలు ప్రెస్ అయ్యి నొప్పులు వస్తే నడుము నొప్పులు అని చూపిస్తారు. డెమాన్స్ట్రేషన్ కూడా ఉంటుంది రేపు. వాటి మీద అవేర్నెస్ కలిగించి స్పెషల్ క్లాస్. వారు రాసిన పుస్తకాలు కూడా మీకు కీళ్ళ నొప్పుల మీద కూడా రేపు కొనుక్కోవచ్చు క్లాస్ అయ్యాక మెడిటేషన్ హాల్. మార్నింగ్ యోగా హాల్ సూర్యయోగ ప్రాంగణం దగ్గర వాళ్ళు రాసిన పుస్తకాలు కూడా ఉంటాయి. నిద్ర గురించి స్పష్టంగా రాసిన కొనుక్కోవచ్చు. అట్లా ఆ ఫెసిలిటీ ఉంటుంది. మధ్యాహ్నం 12 లంచ్ బ్రేక్ ఉంటుంది. 1 గంట నుంచి 3:30 వరకు ఈశ్వర మహల్లో మీ అందరికీ ఇష్టమైన ప్రోగ్రామ్
రోజు రాకపోయినా నా క్లాస్కి 200 మంది వస్తున్నారు. రేపు హాల్ ఫుల్ అవుతుంది. సినిమా ఉంది 1 to 3:30 సినిమా. సినిమా ఏంటి అనేది మీరు అందరూ డిసైడ్ చేసుకోవాలి. మీరు ఏ సినిమా చెప్తే ఆ సినిమా వేస్తారు. అది నెట్లో ఉన్న వాటిని ప్లే చేస్తారు. రీసెంట్గా రిలీజ్ అయిన ఆన్లైన్కి ఇవ్వాలి అట్లాంటి వాటిని. 2 సినిమాలు ఎన్నో రిలీజ్ అయినాయి ఈ మధ్య. వాటి పేర్లు చెప్తున్నా. సింగిల్ సినిమా పేరు సింగిలా? ఇంకా చదవని పేరు డాకు మహారాజా. నెక్స్ట్ మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్ స్క్వేర్ 1-2% మంచి పంచలోక సినిమా 99% సినిమా దగ్గర. ఇంకేమన్నా 3 సినిమాలు. ఇంకేమైనా సినిమా పెడతారు మనకి చెప్పాలి. అలాగా పిల్లలు కూడా ఉన్నారు. బాగా ఉంటుంది. సరే అందరూ అదే అంటున్నారు. అదే పెడతాం. లేదా రిమోట్లు ఇస్తారు. ఎవరికి కాదు నొక్కుతాం. అదే పెడదాం. అది పిల్లలకు ఉపయోగపడదు. అందరూ ఉన్నారు కాబట్టి 70 మంది పిల్లలు దాకా ఉన్నారు. అదే పెట్టుకుంటారంటే డాకు మహారాజా సింగిల్ ఇయర్ అయితే ఎక్కువ మంది అదే. సరే ప్రస్తుతానికి సినిమా వచ్చినప్పుడు ఇది ఒక ప్రాబ్లం ఉంది. కురికో బుద్ధి అన్నట్టు ఒక్కొక్కరు ఒక్కొక్కటి కావాలనిపించింది. అయితే 1 to 3:30 సినిమా. 3:30 3:40 అయిపోయిన తర్వాత 10 నిమిషాలు సర్ది 3:40 నుంచి 5 వరకు వంటలు ట్రైనింగ్ క్లాస్ ఇక్కడే ఉంటుంది. సండే స్పెషల్ వంట చూపిస్తాను. 5 to 6 పవర్ యోగా ఉంది. విజయవాడ నుంచి వస్తారు. అయ్యంగా పవర్ యోగా నేర్పిస్తారు స్పెషల్గా. అంటే బాగా ఎనర్జీని ఖర్చు పెట్టి బాగా వైట్ క్లాస్, ఫ్లాట్ క్లాస్, ఏజ్ క్లాస్ అని పవర్ యోగా అలా ఉంటుంది. 5 to 6 అది వెళ్ళని వారు కడల బోటింగ్, సండే ట్రీట్మెంట్స్ అది కాబట్టి ఏ క్లాస్ ఉందంటే ఈవినింగ్ బయటకు వెళ్ళవచ్చు. 7 గంటలకు నా క్లాసు సంపూర్ణ అదే రాహుల్ గురించి, హార్మోన్స్ ఉత్పత్తి చేసే డైట్, న్యాచురల్ ఫుడ్ గురించి అవేర్నెస్, అన్ని రకాల హార్మోన్ ప్రాబ్లమ్స్ సాధించే న్యాచురల్ ఫుడ్ గురించి క్లాస్. ఇది రేపు షెడ్యూల్స్ అని ఉపయోగించుకోగలను. మీకు అయితే ఎవరన్నా రేపు చూపిస్తాం. లాంగ్ క్యాంప్ స్టార్ట్ చేస్తున్నాం రేపు 16 నుంచి. దానికి ఎవరన్నా 45 days కానీ 60 days 75 days 90 days ఉండాలంటే తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీ ఇంట్రొడ్యూస్ చేస్తాం. మీ డాక్టర్స్ దగ్గర ఉంటాయి. మామూలుగా 90 days ఉండాలన్నప్పుడు ఒబిసిటీ క్యాంప్ ఒకటి పెడుతున్నాం. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఒబిసిటీ క్యాంప్ 90 days. అది మీరు 2 నెలల డబ్బులు కడితే 1 నెల ఫ్రీగా వస్తుంది. ఇప్పుడు 2 నెలలు కట్ చేయలేరు. 1 month డబ్బులు కట్టుకుంటే 3rd month కట్టాలి. వాళ్ళకి అట్లా చేసేదని తానేసే అంటాం 90 days. అట్లాగే పీసీఓడి అండ్ సంతాన సంబంధమైన ఇన్ఫర్టిలిటీ దీని మీద ఉన్న వాళ్ళకి 90 days క్యాంప్ పడుతుంది. 3వది ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈస్, చర్మ వ్యాధులు కొన్ని ఇట్లాంటి వాళ్ళు కూడా 60 days 90 days క్యాంప్ కావాల్సిన వాళ్ళు కొట్టవచ్చు. అంటే రోజుకి 1200 కొడుతున్నారు. 4 ముగ్గురు ఉండే రూమ్లో, 2 ఉండే రూమ్లో 1253 పడుతున్నారంటే అట్లా 90 daysకి 6 రెట్లు ఇస్తుంది క్యాంప్. అందుకే అంత తక్కువలో 2000 పైన 2000 సెల్ 2200 మీరు కడుతున్నా అది నష్టమే. కానీ 1200 అంటే 90 days ఉండే వాళ్ళకి ఎంత తక్కువ 1200 అయిపోతుంది. అయితే ఎక్కువ రోజుల్లో రిజల్ట్స్ ఇచ్చిపోతే న్యాచురోపతి ప్రమోషన్ కోసం పెట్టింది. కొంతమంది కొన్ని జబ్బులకి డయాబెటీస్ ఉన్నా, 45 days ఆస్తమా అలర్జీస్ ఉన్నా, అట్లాగే
బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇట్లాంటివి ఉన్నా మూడోది. నాలుగోది డైజెస్టివ్ డిజార్డర్స్, పొట్ట ప్రేగుల సంబంధమైన సమస్యలు ఉన్నా, దీనితో పాటు నీ మోకాళ్ళ నొప్పులు ఉంటాం. ఈ 5 రకాల సమస్యలకి 45 days to 60 days క్యాంప్. వీళ్ళకి కూడా డబ్బులు ఎక్కువ తగ్గుతాయి. 1400, 16 అట్లా నాన్ ఏసీలో అయిపోతాయి. 1400 తగ్గించుకెళ్ళి ఎక్కువ రోజులు 60 days దాకా ఉంటాయి. అందుకని మీకు అది చూపిస్తా. మీకు కావాల్సిన వారు ఎక్స్టెన్షన్ చేయొచ్చు. ఎవరైనా మీ బ్యాచ్లో ప్లాస్టిక్ నాకు 15 వెళ్ళిపోతున్నాం, ప్లాస్టిక్ బ్రేక్ చేయమని నాకు రోజు చేయాలని 7 days, 8 days ఎక్స్టెన్షన్ కూడా 10 days కూడా ఇస్తారు. వాళ్ళు పెంచుకొని ప్లాస్టిక్ కంటిన్యూ చేయొచ్చు, బ్రేక్ చేయకుండా. రేపు 10వ తేదీ కాకుండా 15 రోజులు కుదిరితే మంచిది. 15 రోజులు కుదరని వారికి 8 days, 10 days కూడా ఎక్స్టెన్షన్ ఇస్తారు. ఆ అవకాశం కూడా ఉంటుంది, మీరు ఉపయోగించుకోవచ్చు. అంటే చాలామంది ఇప్పుడు నాశనం చూడాలని బయట వాళ్ళు అడుగుతుంటారు. 15 రోజులు చేయాలనుకోవాలి. 1 సంవత్సరం సమయం దొరకట్లేదు. ఒక ఆలోచన ఉంది. యోగా న్యాచురోపతి ఎక్స్పీరియన్స్ క్యాంపు లాగా 2 days పెట్టి మీ వాళ్ళు ఎవరైనా ఉంచుకున్నప్పుడు కూడా 2 రోజులు ఉండి యోగా క్లాసెస్, స్టాండ్ వాకింగ్, కన్సల్టేషన్ ఇవన్నీ కూడా అలాంటి ఫెసిలిటీస్ 2 days ఉండేటట్టు పెడదాం ఆలోచన ఎప్పటి నుంచి అడుగుతున్నారు. ఒక్కరైతే అడిగేది అది మనం ఇప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏదో ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాం. కొన్ని బెడ్స్ కూడా పెరిగినాయి. ఏ రోజైనా చాలా 15 రోజుల్లో మీ వాళ్ళు ఎవరు వచ్చినా వేరే ఇస్తారు మీతో పాటు. అలా ఉంటుంది. అది దాని డీటెయిల్స్ కూడా 1 రోజులో 2 రోజులు చెప్తాం. మనం తీసుకెళ్ళడానికి వచ్చే 2 రోజులు మీ వాళ్ళు కూడా తీసుకెళ్ళచ్చు. అట్లా వాళ్ళకి ఎప్పుడు లోపలికి రావడానికి 2 సంవత్సరాల ఫెసిలిటీ ఉండడానికి లేదు అసలు. ఎప్పుడు 12 ఏళ్ళు ఎప్పుడు చేయాలి. అప్పుడు 1 day స్టే చేయడానికి కూడా పెంచడానికి వచ్చినా 5 నెలలు చేస్తారు, వెళ్ళిపోతాను ప్లాన్ చేస్తున్నాం. 2 days న్యాచురోపతి, యోగా న్యాచురోపతి ఎక్స్పీరియన్స్. ఒక ట్రీట్మెంట్ తప్ప అన్నీ ఉంటాయి. అంటే అది రేపు 11-12 నుంచి కోసం అందుబాటులో రావచ్చు. మీ బ్యాచ్ వాళ్ళు, మీ వాళ్ళు కూడా రావచ్చు. మనం తీసుకెళ్ళాం. అది అందుబాటులో ఉంది. వాళ్ళకి ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అవకాశం రూమ్స్ అలా చేసేస్తున్నాం. కానీ ఇందులో కొన్ని కండిషన్స్ ఉంటాయి. వయసులో ఉండే అమ్మాయిలు సింగిల్గా చేస్తారంటే రాను. వయసులో ఉండే అమ్మాయిలు సింగిల్గా చేస్తారు. వాళ్ళు చూడటానికి రాను. రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కొద్దిగా. అంటే వాటిలో మాత్రం ఫ్యామిలీ వాళ్ళు ఉంటే అలా చేస్తారు. ఫ్యామిలీ లేకుండా లోపల చూడటానికి ఒక 50 రూపాయలు సింగిల్గా అయితే రిస్ట్రిక్షన్స్ పెడతాం. వాళ్ళ ఇబ్బంది రాకుండా దాంట్లోగా రావచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ మ్యారేజ్ గ్రూప్ కూడా తీసుకోవాలి. వాళ్ళు 3 పిల్లలు వాళ్ళు వస్తున్నారంటే ఇక్కడ లోపల ఎవరు మీ వాళ్ళు లేకుండా వాళ్ళు వస్తున్నారంటే ప్రూఫ్ తీసుకుంటే కానీ ఆలోచన. అయితే దాంట్లో వచ్చి మంచి నలుగురు ఆ వ్యాధిలో ఉంటాయి. అందుకని ఆ రిస్ట్రిక్షన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. వెరిఫికేషన్స్ అన్నీ చూస్తే తప్ప ఆలోచన. ఒకవేళ మీరు సింగిల్గా వస్తారంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ లోపల ఉన్నప్పుడు అలా చేస్తారు. ఆడవాళ్ళు చేసిన వాళ్ళ సింగిల్ ఉంటే లోపల ఉండాలి. అప్పుడు మాత్రం ఆలోచిస్తారు. లేకుండా ఆలోచన. వాళ్ళ 3 పూట్ల ఫుడ్ చేస్తారు. దాంట్లో కన్సల్టేషన్, బిఎంఐ చెకప్, ఇంటికి డైట్ ప్రిస్క్రిప్షన్ కూడా ఇంటికి ఎట్లా ఫాలో అవ్వాలో కూడా ఇస్తాం. అది కూడా ఉంటుంది. కన్సల్టేషన్ డైట్ ఆ 2 days వాళ్ళకి ఆమె మంచి ఆలోచన చేయాలి. ఏ రోజైనా వెళ్ళచ్చు. దానికి కొంత ఇప్పుడు అనుకున్న ఐడెంటిటీ కార్డు డిసైడ్ చేసి వాళ్ళు కార్డు దానికోసం 3 రోజులు ఆగుతున్నాను. మీ బ్యాచ్కే పోవాలంటవచ్చు అనుకుంటున్నాను. అది కూడా ఒకటి ఉంది. 8 ఏళ్ళ నుంచి ఈ బ్యాచ్లో కూడా 34 మంది అడుగుతుంటారు. ప్రతిసారి అడుగుతుంటారు. ఎవరికైనా అడుగుతుంటారు. ఎన్నాళ్ళు దాకా దానికోసం ఇంకా అందరినీ చూసేసరికి బాగా చూస్తే కొద్దిగా చేస్తారండి, మారుతారండి, మేము చేసేది కూడా ఎంత బాగుందని ఎంకరేజ్ చేస్తారని అడుగుతుంటారు. దానికోసం ఎట్లంటారా అందరూ వస్తారంటారు. ఆ విషయంలో ఎక్కడెక్కడి నుంచో ఆడవారిని పెంచుతాను, మగవాళ్ళు వస్తారు. ఇంటికి వెళ్ళిపోతారు. లోపల కూడా ఎవరైతే కాదు 2 రోజులు వేకెన్సీ ఉంటే ఇస్తాం. అంతే బెడ్స్ 100 బెడ్స్ వరకు ఇస్తాం. వేకెన్సీ లేదా వస్తుంది. కానీ 2-3 daysలో ప్లాన్ అది కూడా ఇచ్చారు. మీ బ్యాచ్ నుంచి లాంగ్ క్యాంప్ స్టార్ట్ అవుతున్నాయి. మీరు ఎవరున్నా అట్లా ఎక్స్టెన్షన్ చేస్తారు. మంచిగా డబ్బులు తగ్గించుకుని, బరువు తగ్గించుకుని బాగా వెళ్ళాలంటే హెల్దీగా అవ్వాలంటే మాత్రం 2-3 నెలలు తక్కువ డబ్బులు ఎక్కువ ఉంటే ఫెసిలిటీ అంటారు. అవకాశం ఉంటుంది. ఉపయోగించుకుంటారు.
అకార్డింగ్ ప్లాన్ చేసుకుంటే మీకు కమ్యూనికేషన్ వర్క్